మాట మాట్లాడితే టెక్నాలజీ టెక్నాలజీ అని చెప్పే సీఎం చంద్రబాబు సారు ఇవాళ మల్లోపారి కూడా టెక్నాలజీతోని ఏం చేయబోతున్నాం అనేది చెప్పిండు. ఇక ఈ నడుమ ఎవరిని చూసినా ఏఐ గురించే మాట్లాడుతున్నారు కదా, ఆ ఏఐ తోని ఏం చేస్తామనేది చెప్పిండు. పాండి మరి చంద్రబాబు సారు మళ్ళీ ముచ్చట ముంగటేసుకున్నాడు, ఆడుచుకుందాం. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. ఫైనల్ గా మీ ఆరోగ్యం మీ సెల్ ఫోన్ లో ఉంది. మీకు ఏ డాక్టర్ని పరిచయం చేయడమే కాకుండా ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటాం. ఇన్నరా రాబోయే రోజుల్లో ప్రజలకు ఏ డాక్టర్లను సుతం పరిచయం చేస్తాడట సీఎం చంద్రబాబు సారు. అంటే రాబోయే రోజుల్లో చేతుల సెల్ ఫోన్లుంటే చాలు మన పానంలా ఏమన్నా తక్లీఫ్లున్నాయా, ఆరోగ్యం అంతా మంచిగానే ఉన్నదా, ఏం కథ అనేది అన్ని వివరాలు సెల్ ఫోన్లోనే తెలిసేటట్టు చేస్తున్నారన్నట్టు. ఇగేమన్నా చిన్న చిన్న తిప్పలుంటే సీదా డాక్టర్ తానికే పోకుంటేనే సెల్ ఫోన్ల సాయంతోనే పానం మంచిగేటట్టు చేసుకునే రోజులొస్తున్నాయట. ఇక అట్లనే రాబోయే రోజులల్లా ప్రజలందరికీ ఆరోగ్య పరీక్షలు చేసి ఎవరికేం తక్లీఫ్లున్నాయనేది రికార్డు చేస్తారట. ఇక ఆ రికార్డులు సెల్ ఫోన్లో భద్రంగుంటే ఏ డాక్టర్ దగ్గరికి పోయినా వీటిని చూసి మంచిగా చికిత్సలు చేసే పరిస్థితి వస్తుందని చెప్పుకొచ్చిండు సీఎం సారు. ఇక అట్లనే ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయనే దాని మీద గిట్లా మాట్లాడిండు. ఎవరైతే రైస్ ఎక్కువ తింటారో వాళ్ళకి షుగర్ వస్తుంది. షుగర్ వస్తే అది అన్ని రోగాలకు గేట్వేగా తయారవుతుంది. ఒకసారి షుగర్ వచ్చిందంటే జాగ్రత్తగా లేకపోతే అక్కడి నుంచి ఓసారి ఆ షుగర్ ఎక్కువైపోయి ఏ చిన్న గాయం తగిలినా మానకుండా, లేకుంటే ఒక సమస్య వస్తే ఆ సమస్య అనేక సమస్యలకు దారితీస్తుంది. కిడ్నీ కానీ, లేకపోతే హార్ట్ కానీ, లేకపోతే లివర్ కానీ, ఇలాంటి అనేక సమస్యలు వస్తాయి. ఇన్నారు కదా, తెల్ల బువ్వ ఎక్కువ తింటే ముందుగాల షుగర్ వస్తుందట. దానివల్ల ఇంకా తీర్ల రోగాలు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి మీరే అన్ని తీర్ల జాగ్రత్తలు తీసుకోవాలి. అయినా కూడా మీకేమన్నా తక్లీఫ్లు వస్తే మాత్రం మన ప్రభుత్వం చూసుకుంటదని అక్కడి ప్రజలకు భరోసా ఇచ్చిండిట్లా. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలోన్న రావి వలస ఊళ్ళే పింఛన్లు వంచే కార్యానికి హాజరుపడ్డ చంద్రబాబు సారు అటెంక ఆడ మీటింగ్ పెట్టి ఇట్లా మాట్లాడుకొచ్చిండు. అసలుకైతే ప్రతి నెల 1 తారీఖు నాడు పింఛన్లు వంచుతున్నారు. కాకుంటే మార్చి 1 తారీఖు నాడు ఆదివారం అవుతున్నది కాబట్టి ఇయాలనే పింఛన్లు వంచే కార్యం ముంగటేసుకున్నాడు సీఎం సారు. మొత్తానికైతే టెక్నాలజీని వాడుట్లా అందరికంటే ముందుంటాడని చెప్పుకునే చంద్రబాబు సారు ఆరోగ్య రంగంలకు ఏఐని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకొస్తానని చెప్పిండు. చూడాలి మరి ఆ కార్యాన్ని ఎంత తొందరగా ముంగటేసుకుంటారనేది.